జీవనరేఖ శీర్షిక లోపల గుడ్ హెల్త్ టాపిక్లో మనం వాటర్ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం. ఒక సంభాషణ రూపంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ వీడియోని అందరు ఎవరు కూడా స్కిప్ కాకుండా చూడాలి ఫ్రెండ్స్. అయితే ఒక వైద్య కళాశాలలో ఒక ప్రొఫెసరు మెడిసిన్ గురించి 4వ సంవత్సరం చదువుతున్నటువంటి మెడికో విద్యార్థికి పాఠం చెబుతున్నాడు. ఆ సమయం లోపల ఆయన వారిని ఒక ప్రశ్న అడిగాడట. ముసలివారిలో మానసిక గందరగోళానికి కారణాలు ఏమిటి అని ఒక క్వశ్చన్ అడిగాడు ప్రొఫెసర్. మెడికల్ ప్రొఫెసర్, మెడికో అంటే డాక్టర్, కాబోయే డాక్టర్లను క్లాసు లోపల లెసన్ చెప్తూ అడిగాడనమాట. అడిగితే కొంతమంది విద్యార్థుల సమాధానం ఇచ్చారట. ఏమని? కొద్దిమంది ఏమన్నారట అంటే మెదడులో ట్యూమర్లు అన్నాడట. కొంతమంది విద్యార్థులు సమాధానం ఇచ్చారు. ఏంటిది అంటే మెదడులో ట్యూమర్లు వస్తాయి సార్, అందుకోసమే వెళ్ళాలా అన్నారట. ప్రొఫెసరు కాదు అన్నాడట. ఇంకొందరు ఏమన్నారట, అల్జిమర్స్ మొదటి లక్షణాలు అన్నారట, అంటే జ్ఞాపక శక్తి కోల్పోవడం అని. ప్రొఫెసర్ మళ్ళీ అన్నాడట కాదు అని. అది తప్పు సమాధానంతో విద్యార్థులు సరియైన జవాబు కనుక్కోవడానికి ప్రయత్నించండి, మీరు ఇంకా ఆలోచించండి, ఇంకా టైం ఉంది కదా, నాకు చెప్పండి అని ప్రొఫెసర్ అన్నాడట. కొద్ది రోజుల తర్వాత చివరగా ప్రొఫెసర్ చాలా సాధారణమైన కారణాన్ని వెల్లడించినప్పుడు విద్యార్థులు అందరూ ఆశ్చర్యపోయినట్టు. ఎందుకంటే వాళ్ళకి టైం ఇచ్చిండు. ఈరోజు నేను ఈ క్వశ్చన్ అడిగాను, మీరు దీని గురించి ఆలోచించుకోండి, ఎక్కడన్నా సెర్చ్ చేసుకోండి, రండి చెప్పండి అని ఒక 15 రోజుల తర్వాత అడిగితే ఎవ్వరు ఏమీ చెప్పలేదట. అప్పుడు అదే ప్రొఫెసర్ ఒక సాధారణమైన కారణాన్ని జనరల్గా చెప్పాడట. చెప్పినప్పుడు విద్యార్థులు అందరూ ఆశ్చర్యపోయారట. ఆయన చెప్పిన కారణం ఏందో తెలుసా? డీహైడ్రేషన్, అంటే నీటి లోపం. ఇది ఆశ్చర్యంగా అనిపిస్తుంది, కానీ ఇది సరదా మాత్రం కాదు. 100% ఇది వాస్తవం. 60 సంవత్సరాలు దాటిన వారు సహజంగా దాహాన్ని అనుభూతి చెందడం ఆపేస్తారట. అందుకే వారు తక్కువ నీరు తాగుతారట. ఫలితంగా వారిని గుర్తు చేసే వ్యక్తి లేకపోతే వారు త్వరగా డిహైడ్రేట్ అవుతారు. నిజమే, కొద్దిమంది ఎప్పుడో కొన్ని నీళ్ళు తాగుతారు. ఏమే బాపు నీళ్ళు తాగినామంట, జర నీయి అంటారు. వాళ్ళకి ఏదైనా దాహమై నోరెండుకపోతుంటే కూడా పెరుగు అనుకొని అప్పుడే కూర్చుంటారు. మరి వాళ్ళలో శక్తి లేవలేకనా ఎట్లనో తెలియదు. డిహైడ్రేషన్ ప్రమాదకరంగా ఎందుకు ఉంటుంది? ఇది ఒక క్వశ్చన్. డిహైడ్రేషన్ ఒక తీవ్ర సమస్య. ఇది మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. డిహైడ్రేషన్ జరిగితే ఈ క్రింది సమస్యలు దారితీస్తాయి. 1, అకస్మాత్తుగా మానసికంగా గందరగోళం. ఒక్కోసారి మనకు నోరు ఎండకపోతే మనం అంటాం కదా, బాడీలో ఎలక్ట్రోలైట్స్ డౌన్ అయిపోయాయి అంటే. ఎలక్ట్రోలైట్స్ అంటే మనలో కూడా ప్లస్ మైనస్ అనేయానికి అటయాన్స్ ఉంటాయి బాడీ లోపల అంటూ ఉంటాం. ఇంకా తక్కువ రక్తపోటు వస్తుంది, గుండె స్పందననేమో బాగా కొట్టుకుంటున్నట్టుగా, తలనొస్తున్నట్టుగా, నరాలన్నీ ఇలా అవుతూ ఉంటాయి మనకు కూడా. మీరు ఇంకా చూడండి. అంజీనా అంటే ఏంటి? ఛాతి నొప్పి. కొద్దిమంది అయితే ఇలా 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 కళ్ళు తిరిగి ఇలా ఆడిపోతారు, కోమా టైపు లాగా. కాసేపటి నీళ్ళు కొట్టంగానే లేస్తారు, కొంచెం ఏదైనా గ్లూకోజ్ ఎక్కియంగానే నయమవుతాయి. కొద్దిమందికి మరణం కూడా సంభవిస్తుంది. అంటే శరీరం లోపల వాటర్ యొక్క ఇంపార్టెన్స్ ఎంతనో చూడండి మిత్రమా. ఈ నీరు తాగడం మర్చిపోతే నడవడము 60 సంవత్సరాల వయసు నుండి ప్రారంభమవుతుంది. నీరు తాగడము మరచిపోతే నడవడము 60 సంవత్సరాల వయసు నుండి ప్రారంభం అవుతుంది. అంటే ఈ దశ లోపల నీరు త్రాగాలి, నడవాలి. ఏ వయసులో? 60 ఇయర్స్లో కంపల్సరీ మళ్ళీ ప్రారంభం చేయాలి. ఈ దశలో శరీరంలోని నీటి శాతం ఇప్పటికే 50% కన్నా తక్కువగా ఉంటుంది మన శరీరం. చాలామంది వృద్ధులకు నీటి శాతం తక్కువగా ఉంటుంది. ఇది సహజ వయోక్రమ భాగము. 60 దాటిందంటే శరీరంలో బాగా ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. మన బాడీలో ఉన్నటువంటి కణాలకు అన్నింటికి కూడా చాలా అవసరం. ఈ ఏజ్లో మనం ఏంటి కొత్తగా నీరు తాగడము మొదలుపెట్టాలి, నడవడం కూడా మొదలుపెట్టాలి. ఇది అందరూ గమనించండి మిత్రం. అయితే ఇది మరిన్ని సంక్లిష్టతలకు దారితీస్తుంది. డిహైడ్రేట్ అయినప్పటికీ వారికి దాహం అనిపించదు.
ఎందుకంటే మెదడులోని అంతర్గత సమతుల్యత వ్యవస్థ సరిగా పనిచేయదు. అంటే దాహం అవుతున్నా కూడా లోపల డిహైడ్రేషన్ అయినప్పుడు నీళ్ళు తాగాలనే ఆలోచన కూడా పనిచేయదు. ఏది మన బ్రెయినే కదా మనకు ఆదేశాలు పంపించేది, తను పంపించకుండా ఉంటుంది. కాబట్టి అప్పుడు మనం తాగకుండా ఉంటాం. అయితే దీనికి ఏం చేశారట చాలామంది ఇదంతా ఎవరు చెప్తున్నారు? ప్రొఫెసర్ స్టూడెంట్స్కి చెప్తున్నారు. ఒక తీర్మానం చేశారట, అందరు కలిసి ఉంటారు కదా ఆల్ ఇండియా లెవెల్ డాక్టర్స్ వాళ్ళు సెమినార్ మీటింగ్స్లో. ఏమని అంటే 60 సంవత్సరాలు పైబడిన వారు డిహైడ్రేషన్కు తేలికగా గురవుతారు. అవగాహన లేకపోవడం వల్ల మరియు శరీరంలో నీటి శాతం తక్కువగా ఉండటం వల్ల ఇది జరుగుతుంది. వారికి ఆరోగ్యం బాగానే ఉన్నట్లు కనిపించిన డిహైడ్రేషన్ శరీరంలోని రసాయన శారీరక పనితీరును మందగిస్తుంది. 2 ముఖ్యమైన హెచ్చరికలు అని డాక్టర్ ఎవరు చెప్తున్నారు? స్టూడెంట్స్కి చెప్తున్నాడు అనమాట. ఏంటి అవి? పెద్దవారికి తరచుగా ద్రవాలు త్రాగమని ప్రోత్సహించారు. నీరే కాకుండా మజ్జిగ నీళ్ళు, కొంచెం ఏదన్నా పళ్ళ రసాలు, ఇలాంటి నిమ్మరసము, తేనె, ఇలాంటి అంటే నీరు, పండ్ల రసాలు, టీ, కొబ్బరి నీళ్ళు, సూపులు, నీటితో నిండిన పంట, పుచ్చకాయ, కర్బూజా, పీచు, నారింజ, అనాస, ఇలా ముఖ్యంగా ప్రతి 2 గంటలకు ఒకసారి ద్రవాలు తాగడం చాలా అవసరం. ఆహారం తక్కువ తీసుకున్నా పర్వాలేదు, కానీ నీరు తాగడానికి ప్రయత్నం చేయాలి. 2వది కుటుంబ సభ్యుల కోసం. పెద్దవారు తరచుగా ద్రవాలు తాగుతున్నారో లేదో చూసుకోవాలి. ఇవన్నీ హెచ్చరికలు, తీర్మానాలు చేస్తారు. వారు ద్రవాలు త్రాగడానికి నిరాకరిస్తే లేదా చికాకుగా, శ్వాస ఇబ్బందిగా లేదా దృష్టి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే అవి డిహైడ్రేషన్ యొక్క స్పష్టమైన లక్షణం. మనకు ఒక్కొక్కసారి నిజానికి కూడా హెవీ జర్నీ చేసి అది చేసినప్పుడు వాటర్ లేకపోతే కళ్ళు తిరుగుతాయి. చూస్తుంటే ఒక్కొక్క ప్రతిబింబం 2గా ఇట్లా మనమే నడవలేని పరిస్థితుల్లో ఉంటాం. అలాంటి లక్షణాలు కూడా మనకు కనపడతాయి. ఇవన్నీ కూడా ఏంటి? డిహైడ్రేషన్ లక్షణం. ఇప్పుడు మీరు పెద్దవారు నీరు తాగడం ఎంత ముఖ్యమో తెలుసుకున్నారు కదా అని వాళ్ళకు మనం అర్థమయ్యేటట్లు చెప్పాలి. ఎవరికి? మన ఇంట్లో 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ, నీరు తక్కువగా తాగుతున్న వారికి కూడా. 60 ఏళ్ళు దాటిన వారు కాదు, కొద్దిమంది నీరు తాగడానికి కూడా నిరాకరిస్తారు. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే మన కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేటట్లు ఇది ముఖ్యంగా మన ఇంట్లో ఉన్నటువంటి అమ్మమ్మ, నానమ్మ, తాతలు, అమ్మమ్మ తాతలకు ఇది అతి విలువైనటువంటి సలహాలను మనము ఇస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళ 4 కాలాలు బతికితే వాళ్ళ 4 రోజులు సంతోషంగా మనందరం చూసుకోగలుగుతాం, అంతే కదా. చూడండి, నీళ్ళు అంటే నీళ్ళు అయితే ముందు ఊరికే నీళ్ళు అయితే కడుపు నిండి ఉబ్బుతుంది, ఆహారం పోదు అంటాం. లేదు, ముందు నువ్వు నీరు తాగు, తాగిన తర్వాతనే నీకు ఎంత ఆహారం పడితే అంతే తిను మిత్రం. తప్పకుండా మనందరి యొక్క బాధ్యత. ఇప్పటి నుంచి మహిళా దినోత్సవ సందర్భంగా ప్రతి ఇంట్లో కూడా ప్రతి మహిళ ఎవరైనా మన ఇంట్లో 60 ఏళ్ళు దాటిన పెద్ద మనుషులున్నా తాగిపించండి, లేదా చిన్నపిల్లలున్నా తాగించండి. మనము కూడా ఒకవేళ తాగకుండా ఉంటే తాగడాన్ని అందరం కూడా మొదలు పెడదాము, ఇంప్లిమెంట్ చేద్దాము. అందరి ఆరోగ్యాలు కూడా మహిళ చేతిలోనే ఉంటాయి కదా ఫ్రెండ్స్. తప్పకుండా చేద్దామా మరి? ఈ రోజు నుంచే ప్రారంభిద్దాం.